10 ఏళ్లు వ్యవసాయానికి నాడు పండగ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో ఏడాదిలోనే దండగగా మారిందంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల్ని మళ్లీ రోడ్డుపైకి తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల. రవికాంత్ అయితే ప్రాజెక్టుల విషయంలో అక్కడ నీళ్లు లేకంటే సాగునీళ్ళ లేక సాగునీళ్ళు అందక రైతులకి ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ కూడా ఒక ప్రణాళిక లేకపోవడంతో సో అదెట్లా ఇబ్బంది, సరే రుణమాఫీ కాకపోవడం, రైతు భరోసా అందకపోవడం, అధికారుల వేధింపులు ఇవన్నీ ఒకటైతే సాగునీళ్లు కూడా అందని పరిస్థితుల్లో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అక్కడ? రాజేష్, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం సాగునీరు అందక ఇబ్బందులు పడేవాళ్ళు, అప్పుల పాలై వలస జీవులుగా హైదరాబాద్ కావచ్చు, బొంబాయి కావచ్చు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతుకు తెరువు కొనసాగించిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చిన పరిస్థితుల్లో అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వ్యవసాయాన్ని చేస్తున్న పరిస్థితి. అంటే అనేక వేల ఎకరాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడవ భూములుగా ఉండేది, పిచ్చి చెట్లు మొలిసే భూములుగా ఉండే పరిస్థితి నుంచి పచ్చటి పొలాలుగా మారిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వాణిజ్య పంటలు పత్తి, మిరప లాంటివి మాత్రమే పండించే పరిస్థితులు మనకు కనిపించేవి. వరి ధాన్యాన్ని పండించాలంటే ఆ రైతు చాలా కష్టపడేవాడు. ఆ పండించిన రైతు బోర్లు వేయడానికి కావచ్చు, బావులను తోడించడానికి కావచ్చు, ఎన్నో కష్టాలు పడే పరిస్థితి ఉండేది. చాలా వరకు ఆ వరి పంట వేయడానికి మొగ్గు చూపే వాళ్ళు కాదని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ వేలాది లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగవుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మళ్ళీ కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో రైతులకు ధైర్యంగా, అండగా, భరోసాగా నిలిచే ప్రయత్నం చేశారు. అలా పథకాలను కూడా రూపకల్పన చేసి రైతాంగానికి అందించిన పరిస్థితి. మళ్ళీ ఇటీవలి కాలంలో పత్తి కావచ్చు, మిరప కావచ్చు, వరి పండించిన రైతు ఆ పంటలు ఎండిపోవడం కావచ్చు, మిరప లాంటి రైతు తెగుళ్ళు వచ్చి ఆ పంటకు దిగుబడి సరిగా రాక ఆ పెట్టుబడి వచ్చే పరిస్థితి లేక, పత్తికి సంబంధించి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేక ఇవాళ వాళ్ళంతా కూడా ఆత్మహత్యల బాట పడతా ఉన్న పరిస్థితి. పిఏసిఎస్ సభ్యునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కురవి మండలంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే, అంటే పిఏసిఎస్ సభ్యుడిగా ఉండడం అంటే ఒక అవగాహన కలిగి, రైతుల పక్షాన అవగాహన కలిగి ఉండే వ్యక్తులే ఇవాళ ఆత్మహత్యల బారిన పడుతున్నారంటే ఇవాళ ఎంత ప్రమాదకరమైన స్థాయిలో వ్యవసాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. జనగామ కావచ్చు, మహబూబాబాద్ లాంటి జిల్లాలో పంటలు ఎండిపోతూ ఉన్న పరిస్థితి, నాణ్యమైన విద్యుత్ రాక ఇవాళ మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఆ బోర్లలో వచ్చే నీళ్లు చుక్కలు చుక్కలుగా వచ్చే పరిస్థితి, పెద్ద ఎత్తున ఆ బోర్లు కూడా పారని పరిస్థితి అయితే మనం స్పష్టంగా